టెస్టోస్టిరోన్ హార్మోన్. ఏంటి ఈ హార్మోన్? మగవాళ్ళలో ఎందుకు ఇంత ప్రాముఖ్యత? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని. మనం మగవాళ్ళని, ఆడవాళ్ళని సెపరేట్గా చూడడానికి ముఖ్యమైన హార్మోనే ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్. ఈ టెస్టోస్టిరోన్ హార్మోన్ అన్నది ఒక శిశువు అమ్మ కడుపు నుంచి బయటకు వచ్చే టైం కల్లానే దాని తాలూకు ఎఫెక్ట్ అన్నది చూపిస్తుంది. అలా ఈ అబ్బాయి పుట్టినప్పటి నుంచి పెరుగుతూ ఒక వయసు వచ్చేంత వరకు కూడా దాని ఎఫెక్ట్స్ అన్నవి చూపించడం వల్లనే మనకి ఒక అబ్బాయికి అమ్మాయికి తేడా అన్నది బయటకి చక్కగా తెలుస్తుంది. ఫస్ట్లో జెనిటేలియా మోడిఫికేషన్స్ కానీ మార్ఫాలజీ కానీ బాగా వృద్ధి చెందేది ఈ టెస్టోస్టిరాన్తోనే. ఎప్పుడైతే తల్లి కడుపులో 4వ నెల నిండుతుందో ఈ ఎంబ్రియో లేదంటే ఫీటస్కి ఎక్స్టర్నల్ జెనిటేలియా పెరగడానికి కానీ, మార్పు వృద్ధి చెందడానికి కానీ, సైజు పెరగడానికి కానీ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అన్నది డెఫినెట్గా అవసరం. అలా శిశు స్టేజ్లో ఉన్నప్పుడే ఈ టెస్టోస్టిరాన్ హార్మోను మనకి జెనిటేలియా ఫార్మేషన్ కోసం డెఫినెట్గా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తుంటాం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక 11 ఇయర్స్ 12 ఇయర్స్ వచ్చేంత వరకు కూడా వీళ్ళ బాడీ హ్యాబిటస్ అంటే శరీర ఆకృతులు ఇద్దరిది ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. అంటే పల్చగా ఉండడం, ఒళ్ళంతా మామూలు ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్గా ఉండడం, ఇవన్నీ కూడా నార్మల్గా ఉంటుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ అంటే ఈ 10 నుంచి 12 ఏళ్ళ వయసులో ఎలా అయితే ఆడపిల్లలకి పీరియడ్స్ స్టార్ట్ అవుతాయో అబ్బాయిలది టెస్టిస్ కూడా ఫంక్షనింగ్ అన్నది ట్రిగ్గర్ అవుతుంది అన్నమాట. ఈ ట్రిగ్గర్ అయినప్పుడు మెయిన్గా ఈ టెస్టిస్లో అంటే మన వృషణాల్లో ఉన్న ఒక సర్టెన్ సెల్స్ ఈ టెస్టోస్టిరాన్ని బాడీలోకి రిలీజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. అలా మనం చూసినట్టయితే ఈ 10 నుంచి 13 ఏళ్ళ వయసు స్టార్ట్ అయినప్పుడు మొహం మీద ఫ్యాట్ తగ్గడం, అంటే వాళ్ళ చిన్నప్పుడు ఉన్నట్టు ఆ బుగ్గలు కానీ చిన్ను ఉండడం కానీ ఇవన్నీ కూడా మెల్లిగా తగ్గుతుంటాయి. అండ్ చూసినట్టయితే ఈ జా బోన్స్ వైడ్ అవ్వడం, గొంతు మారడం, ఇలా ఈ మార్పులన్నిటినీ కూడా మన టెస్టోస్టెరాన్ అన్నది ఇండ్యూస్ చేస్తుంది. అండ్ అలానే చూసినట్టయితే ఈ యుక్త వయసు పెరిగే కొద్దీ అబ్బాయిలు చూస్తే వాళ్ళకి సడన్గా మజిల్స్ పెరుగుతుంటాయి, అంటే కండరాలు పెరుగుతుంటాయి, హైట్ ఎక్కువ అవుతుంటారు. అప్పటి వరకు సమానంగా ఉన్న ఆడపిల్లలతో కన్నా వీళ్ళు దృఢంగా తయారవుతుంటారు. ఒక రకమైన కోపం కానీ ఎనర్జీస్ ఎక్కువ ఉండడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. ఈ మార్పులన్నిటికీ కూడా టెస్టోస్టిరానే కారణం. అంటే ఈ టెస్టోస్టిరాను అటు బోన్స్ మీద, మజిల్స్ మీద, ఫ్యాట్ మీద, అన్నిటి మీద కూడా యాక్ట్ చేస్తుంటుంది అన్నమాట. అలా ఈ వయసుతో పాటు వచ్చే మార్పులన్నీ కూడా టెస్టోస్టిరాన్కి సంబంధించినవి. అండ్ ఇలా జరుగుతున్న ఈ టెస్టోస్టిరాన్ యాక్టివిటీ వల్లనే మనం చూస్తుంటాం మజిల్స్ అన్నవి ఒక 20+ దాటిన వాళ్ళందరికీ కూడా అబ్బాయిల్లో అదే వయసులో ఉన్న అమ్మాయిల కన్నా కండపుష్టి ఎక్కువగా ఉంటుంది, ధైర్యం ఎక్కువ ఉంటుంది, రిస్క్ టేకింగ్ బిహేవియర్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అగ్రెషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ మార్పులన్నీ మనం చూస్తుంటాం. టీనేజ్ వచ్చే పిల్లల్లో బాగా గట్టిగా తెలుస్తుంది, అరే వీడు అప్పటి వరకు మామూలుగా ఉన్నాడు, సడన్గా ఏమైంది వీడికి అన్నట్టు ఉంటారన్నమాట. అలా ఈ టెస్టోస్టిరాన్ హార్మోను అబ్బాయిల క్యారెక్టరిస్టిక్స్ అన్నిటికి కూడా మూల కారణం. అలాంటి ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ గురించి మనం ఎప్పుడెప్పుడు ఈ టెస్టోస్టిరాన్ తగ్గుతుంది, తగ్గితే దాన్ని ఎలా గుర్తించాలి, ఎవరెవరికి తగ్గుతుంది, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం.